హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దనుసుగడ్డల సీజన్లో మనం ఎన్నో రకాల స్వీట్స్ కానీ ఇలా కుక్ చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఈ దనుసుగడ్డల్లో ప్రోటీన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి. దనుసుగడ్డలు తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్లు వేసి కుక్ చేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి మెత్తగా చేసి పక్కకు పెట్టాను. అరకప్పు బెల్లం తీసుకొని నీళ్లు వేసి కడిగి నీళ్లు తీసివేసి మళ్ళీ నీళ్ళు వేసి కరిగించుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఈ బెల్లం వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ దనుసుగడ్డల పేస్ట్ను అందులో వేసి మొత్తం మెత్తగా కలుపుకోవాలి. 2 స్పూన్ల సుజ్జి రవ్వ వేసుకొని ఈ 2 కుక్ అయ్యేంత వరకు దగ్గరికి వచ్చేంత వరకు మొత్తం కలుపుకోవాలి. హెల్దీ ఫుడ్ అండి ఈరోజు నేను తయారు చేస్తున్నాను. అందులో జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పౌడరు కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా నేను హల్వా తయారు చేశాను, దనుసుగడ్డల హల్వా. ఎంతో టేస్టీ హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉండండి. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. రెండో రెసిపీ, నేను ఇందులో 2 రెసిపీలు తయారు చేశాను. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని చిటికెడు వంట సోడా, 1/2 స్పూను ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా జారు పిండిలా తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన ఈ దనుసుగడ్డల పేస్ట్తో ఇలా డిప్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో ఇలా నేను తయారు చేస్తున్నాను. లోపల బయట చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దనుసుగడ్డల బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయండి. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. మళ్ళీ దనుసుగడ్డలు కూడా చాలా హెల్తీ కదా. నో నెయ్యి వేసుడు లేదు, షుగర్ కూడా వాడలేదు. బెల్లము, గోధుమ పిండితో తయారు చేశాను. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా నేను ఈరోజు 2 రెసిపీలు తయారు చేశాను. నా ఛానల్కు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని రోజు చూసి ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నాకు లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, ఇలా నేను ఈ టేస్టీకరమైన హెల్దీకరమైన ఈ దనుసుగడ్డల బూరెలను తయారు చేశాను.